పద్మాసనస్థితే దేవి పరమైశ్వర్యదాయిని సుప్రసీద మహాలక్ష్మి శుభంకరి జయప్రదే. పొద్దుటేల సముద్రం ఇంత శాంతంగా ఉంటది కదా, పొద్దుగూకేసరికి ఎర్రెత్తిపోద్దేమి. సముద్రానికి కూడా చీకటం చూస్తే భయంగా ఉన్న గంగులు. సముద్రం అంత సముద్రమే చీకటికి దడిసిపోతే మన బతుకులకి పగలు చీకటి రాత్రి చీకటే కదా, మనం ఎంత దడిసిపోవాలి. కనకయ్య బేగినడు, మన వాళ్ళు ఆటకు బయలుదేరినట్టున్నారు. తొందరలేదు దద్ది, నేను ఆటకి వెళ్ళలేను, నా కొడుకు వెళ్ళదు. పోన్లేరా, సుఖపడిపోను. దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ కదా మన. నా కొడుకు ఆటకి వెళ్ళినాడంటే తిరిగి భూమి మీద కాలు పెట్టేదాకా నా శుభంతా సముద్రం మీదనే. అవును మరి, నీ కొడుకులందరినీ గంగమ్మ తల్లి మింగేసింది. మిగిలినోడు ఒక్కడు ఆడి మీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నాడు. ఈ బాధలు పడలేకనే నా కొడుకుల్ని పూరాగా ఏట మానిపించేసి పనిలో కుదిర్చేసి. పోన్లేరా, నువ్వన్నా తెరిపిన పడిపోను. అమ్మి గంగి, నిన్న నీకు ఇచ్చిన వాళ్ళు అల్లేసినావే. చేస్తాను తాత. గంగులు పెద్దయ్య, ఈ పూట వంటకి నేను వస్తున్నానులే, చేతులు కాసుకోమాక. మా తల్లి అలాగే రాయమ్మ. ఈ గవ్వల్ని నీ మనవడికి తాత ఆడుకుంటాడు. ఏరుకు రమ్మని 4 రోజుల నుంచి ప్రాణాలు తోడేస్తున్నా దేవుడం ముదిన. అలాగేనాయమ్మ. బంగారం లాంటి పిల్ల, సొంతోళ్ళు ఎవరూ లేకపోయినా ఊళ్ళో అందరికి సొంత బిడ్డ అయిపోనాడు. ఇదేటి తెలివిగా నే మంచం మీద ఎడుకుంటే మంచానికి తెలివి వచ్చి నా మీద ఎడుకుందేటి? ఓహో, ఇది మంది ప్రభావం. పరమేశ్వరుడా పరమేశ్వరుడా, ఆడెందుకుంటాడు ఇక్కడ? ఊరి మీద పడి తిరుగుతుంటాడు.
ఓరోరి ఏట్రో పకిరో తెల్లారి పోనాదిరా తాగటానికి. తెల్లారడమేటయ్యా, ఇప్పుడే కదా పొద్దుగూకింది. ఇంత మామీకులైపోతున్నావేంటి పరమేశ్వరుడా? అది గది పగలేదో రాత్రేదో తెలియకుండా తాగుతున్నావురా. ఇక నీ బతుకు ఇలాగ తెల్లారిపోవాలి. తాగుడికి రాత్రేటి పొగలేటయ్యా, ఎప్పుడు తాగాల్సిందే. స్వాతంత్రం వచ్చింది కదా మరి, స్వాతంత్రం వచ్చింది, స్వరాజ్యం వచ్చింది. ఎలిగించు రాజ్యం ఎలిగించు. అయ్యా ఈ బీడి ఎలిగించి అన్న పొద్దుకుపోనదే ఎవరో లేపారు కదా ఎవరా సీతాలు ఊరి బుజ్జి మొన్న అప్పుడే నువ్వెందుకో లేచిపోనావు. ఓరయ్యా నువ్వైనా లేపా కదేంటి? ఏ వెళ్ళకపోతే కొంప మునిగిపోనాదా? అమ్మే సీతలో నరసింహ వెళ్ళిపోతా అన్నాడు. అన్నం కట్టినావా లేదా? ఒరే నరసింహ, నరసింహ, ఓ నరసింహ, నరసింహ, రెండైనా పట్టుకెళ్ళకుండా పెంచుకోనాలి పెంచుకోనాలి. ఆయన జాగ్రత్తగా వెళ్ళిరా. దూరం వెళ్ళయ్యా, మన వాళ్ళ జట్టు అక్కకో. నువ్వు వెళ్ళమంటే అయినా అయినా మబ్బేస్తే బేగి మారా. వెళ్ళు వెళ్ళు. ఏంటద్ది పిచ్చి కాకపోతే ఒక పూట తిండి తినకపోతే చచ్చిపోతాడా నీ కొడుకు? నోరెప్పితే మంచి మాట రాదేట్రా నీకు? నా కొడుకు ఎందుకు చచ్చిపోతాడు? చల్లగా తిరిగి వస్తాడు. కాకపోతే 13 కొడుకులు చచ్చిపోనారు కదా సముద్రం మీద. ఒక్కొక్కడే ఆటకనెళ్ళి వెనక్కి రాకుండా పోనారు. అందుకని నా ప్రాణాలన్నీ హీడి మీదే పెట్టుకు బతుకుతున్నా. ఎవడమ్మా అమ్మే రావు రాసినావా? ఇగో మావా. ఈడేడమ్మా రంగడు. ఏవో మావా, చెప్తాడా చేస్తాడా? అవును, అది చేసిన ఆపోతులాగా ఎన్నాళ్ళు తిరుగుతాడు ఇడు పని పట్టలేకుండా. ఏం పని చేయమంటావురా అయ్యా? ఏం పని చేస్తే ఎవరి కడుపులు నిండాలరా? ఒళ్ళు పుల్లయ్యేట్టు పని చేసిన ఒక పూట కూడా కడుపు నిండకపోతే అసలు పని ఎందుకు చేయాలంట? పని చేయించుకునే నాయలగాళ్ళు మా చేతుల మీదుగా పిండిన పాలు తాగుతారు, వాళ్ళ గొడ్ల చేత మా మొహాల మీద ఉత్సవం పోయిస్తారు. ఒరిగితే ఈపుల మీద కొడతారు, తిరగబడితే కడుపుల మీద కొడతారు. ఎందుకు పని చేయాలా? ఏ పని చేసినప్పుడు పస్తులే ఉన్నాను, ఏ పని చేయని ఇప్పుడు పస్తులే ఉంటున్నాను. తేడా ఏంటి? దీని అబ్బా అదిగో పెద్ద మొగోళ్ళగా దీన్ని పెళ్లి చేసేసుకొని పిల్లల్ని కనేసి కట్టుకోవడానికి ఏడాదికి గుడ్డపాత కూడా కొందేని పని. ఏం పని చేయమంటావురా అయ్యా? అలాగని ఏ పని చేయకపోతే నీ పిల్లానికి గుడ్డలు వస్తాయేట్రా? రావు. మనకు కూడు గుడ్డ కావలసినంత కావాలనుకుంటే మనలాటోళ్ళంతా కలిసి మరో పని చేయాలి. కానీ అది ఎప్పుడో ఏటో. పనిలోకి వెళ్తున్నాను. గోపే. నువ్వు తాగన్నా త్వరగా రుజులే తింటానులే. రేత్రి తిండి తిన్నావో లేదో? తిండి తింటే ఆలోచనలు వస్తాయి గోపే. అందుకని శుభ్రంగా తాగేసి తొంగుడిపోయాను. గోపి మళ్ళీ ఎప్పుడు వస్తావురా? వారానికి ఒక్క పాలైనా కనపడవేంరా? బెడ్డీ సిట్టే పడుతుంది కదా, యాపాటి దూరం చెప్పు. నా ఇష్టం చెప్పయ్యా. దొరగారు ఎప్పుడు పంపిస్తే అప్పుడు వస్తాను. వెళ్తానయ్యా. గోపే ఏంటిదద్ది? ఒక క్షణం ఆగు. పాలు వెళ్తావు గామల కూరల పిండికో మారెళ్ళి తాటి ముందులు ఇరా. అప్పకు చెప్పు పిల్లల్ని చూడాలని ఉంది, తీర్మానం చేసుకున్నావు మా రమ్మ. అలాగే దద్ది.
ఏటి ఓరు 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 గోపి బాగున్నావా ఇదిగోనప్ప దద్దిమ్మన్నాడు. గోపి రా 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 కూకో. ఏటి మీ ఊరెళ్ళావేటి? అవును బావయ్య. అయ్యి బాగున్నాడా బాగున్నాడు. పిల్లలు చూడాలంది, ఓ పాలు రమ్మన్నాడు. నా బతుకి తీరుబాటు ఎక్కడిది నాయనా, ఈ పిల్లలతో సచ్చేసరికి సరిపోతున్నది. కోసెడు దూరం లేదు, ఓ పాలు ఇల్లప్ప. వస్తాను బాయ్య. అవునువా ఇలాగరా, ఇదిగో ఈ ఆకులు ఎట్టుకెళ్ళి శాంతంగా ఇంటికాడిచ్చి నూకలిస్తారు, అట్టుకొస్తే గెంజి కాస్తాం. ఏటివా ఎంటన్నావా? ఏటోనే, ఆకులు గుట్టే చేతులు మనవి, అన్నం తినే చేతులు మరొకళ్ళి. వస్తాం. ఎవరో త్వరగా అది గురి, అయ్యగారి గురి, జామాజికారిని నేను చెప్తున్నా. ఈ ప్రపంచం ఊరు మొత్తంలో అయ్యగారు గురి తీసుకొట్టారంటే ఎగిరి ఏ పిట్టైనా సరే గిర్రులు పడిపోవాల్సిందే. ఒక్క పెట్టలేటండి బాబు, అయ్యగారి గురికి ఆకాశంలో చుక్కలు కూడా రాలిపోవాల్సిందే. గోపే దిక్కులుస్తావట్రా? పవన్ ఒకే గురి తప్పిందా అయ్యగారు నిన్ను కలుస్తారు. ఒగ్గే పని చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని తెలియదు. ఏమిటండి చేస్తున్న నిర్వాకం చాలక వాడిని కసురుకుంటారు. గోపి, పొలానికి పోవాలన్నావు, ఇక వెళ్ళు. ఏ పని వాళ్ళే వెనకేసుకొస్తున్నావు? ఇదా నీ నిర్వాకం? కాకపోతే ఇదేం పనండి? తెల్లగా స్వచ్ఛంగా ముద్దొస్తూ శాంతికి చిహ్నంగా ఉండే పావురాల్ని చంపడానికి మీకు చేతులు ఎలా వస్తాయండి? ఇలా చంపి పారేయడానికి వాటిని పెంచడం కూడా ఎందుకు? చంపడానికే పెంచుతున్నాను శాంతి. నా సరదాల విషయాల జోక్యం కలిగించుకో. జగ్గ ఆ పావురాలు కాల్చి కుక్కలకి పోయి. ఎవరది? ఎవరని అడుగుతుంటే వినిపించట్లేదేంటి? ఏం సిన్నోడా, నా పేరు ఎంకి, తెలీదా మనకి? మా పొలంలో గడ్డెందుకు కోసినావు? మీ పొలమా? ఈ పొలం మీద పంటంతా నువ్వే తినేసి బాగా కండ్లు పెంచావా? మా కావంది గారి పొలం నా పొలం కాదేటే, ఆ గడ్డి మొప్ప అక్కడ ఏం మీ కావును మేస్తాడు ఈ గడ్డి? మంచి పొలుకు మీద ఉన్నావే. పొలకే కదరా సిన్నోడా, కండల్లో పదును కూడా ఉంది, చూపించమన్నావా? మా లావు పొదునుందిలే, వచ్చింతో నలపై ఒకటి ఇచ్చేసుకుంటాను. ఎలాగుంది పదును? నీ దిక్కున్నా కాడు చెప్పుకో దెబ్బడు. అదేటమ్మా ఒక్కదాని వచ్చావు, గిట్టలేది వస్తున్నాయనా గడ్డి పంపించు. పచ్చగడ్డి మళ్ళా ఎక్కడ కోసుకొచ్చావు? కావుంది గారు తేలు గట్ల మీద. అమ్మో తెలిస్తే సంతస్తాడే. రావణ్ చంపుతాడా? నా ముందుకు రమ్మనా. నువ్వు అందరితో ఇలాగ తగులు పెట్టుకుంటావమ్మా, ఇలాగైతే నీకు పెళ్లి అవుతుందా? పోలేరన్నా, నీకు పెళ్లి అవుతుంది కదా, నీ పెళ్ళానే నేను కట్టేసుకుంటాను. నీ పెళ్లిగా అంటే నా పెళ్లి ఎలాగవుతుందమ్మా? నీ పెళ్లి చెయ్యాలా, అత్తోరింటికి అంపాలా, అప్పుడు నా బరువు దిగాల. అన్నా మా బలుగా చెప్పావు గాని పద పద. మా గంగమ్మ తల్లి ఓ బంగారు తల్లి, మా గంగమ్మ తల్లి ఓ బంగారు తల్లి. కెరటాలకెదురీడరా, సుడిగాలినెదిరిల్తరా, ఈ సంద్రాన్ని ఏలాలిరా, ఓ మన జాలల్లకెదురేదిరా. కెరటాలకెదురీడరా, సుడిగాలినెదిరిల్తరా, ఈ సంద్రాన్ని ఏలాలిరా, ఓ మన జాలల్లకెదురేదిరా. మా గంగమ్మ తల్లి ఓ బంగారు తల్లి, మా గంగమ్మ తల్లి ఓ బంగారు తల్లి, మా గంగమ్మ తల్లి ఓ బంగారు తల్లి.
ఆటపాటలైపోవాలి, ఎండవాన పండు ఎన్నెలే కావాలి. ఆటుపోటు ఆటపాటలైపోవాలి, ఎండవాన పండు ఎన్నెలే కావాలి. వంజరమైన సొరసే పైన వలయిసిరేస్తే సిక్కాలి, కెరటాలకెదురీదరా సుడిగాలి నెదిరిల్తరా, ఈ సంద్రాన్ని ఏలాలిరా, ఓ మన జాలర్లకెదురేదిరా. వాన మబ్బులు వాలే తోటికి పోదాము, కండ బలంతో గుండె బలంతో సాగేము. వాన మబ్బులు వాలే తోటికి పోదాము, కండ బలంతో గుండె బలంతో సాగేము. పడవే ఇల్లై పదుగురమొకటై పగలూరేయి గడిపేము, కెరటాలకెదురీదరా సుడిగాలి నెదిరిల్సరా, ఈ సంద్రాన్ని ఏలాలిరా, ఓ మన జాలర్లకెదురేదిరా. మా గంగమ్మ తల్లి ఓ బంగారు తల్లి, మా గంగమ్మ తల్లి ఓ బంగారు తల్లి, మా గంగమ్మ తల్లి ఓ బంగారు తల్లి. కెరటాలకెదురీదరా సుడిగాలి నెదిరిల్సరా, ఈ సంద్రాన్ని ఏలాలిరా, మన జాలర్లకెదురేదిరా, మన జాలర్లకెదురేదిరా. తక్కువ చేపల ఎరా ఒళ్ళు ఉండటం లేదా? ఏం సరఫయా నీ చేపలే అప్ప చెప్పండి, గ్రామాధికారిని చెప్తున్నాను. బాబు వచ్చే వర్షాకాలాలు మాటి మాటికి ఏటకి వెళ్ళలేం, ఈ మాటకు పట్టణంలో అమ్ముకుంటాం. పట్నంలోనా? ఇవేమైనా నీ అబ్బగారి చేపలు అనుకున్నావా? మరి మీ అబ్బగారి చేపలేటండి? ఏం కూసావురా? ఈ చేపలు మీ అబ్బగారివా అని అడుగుతున్నానండి. మా చేపలన్నీ పడేసుకుని ఇద్దరి నౌకలు ధర్మానికి పడేస్తున్నట్టు పడేస్తున్నావు కదా, మా ఉసురు తగులుతాదని భయం కూడా వేయట్లేదా అని అడుగుతున్నానండి. నోర్మోయ్, నిజమే, ధర్మానికే ఇస్తున్నాను రా నూకలు. వలల కోసమని, పడవల కోసమని, పాకల కోసమని, మీ ఆకలి తీర్చుకోవడానికని తరతరాల నుండి మీ జాతి తీసుకుంటున్న అప్పు ఎవర్రా తీరుస్తాడు? సర్కారు వారి వేలంలో అయ్యగారు సముద్రాన్ని కొన్నారు. సముద్రాన్నే కాదు, ఈ బెస్తల బతుకులన్నీ మా అయ్యగారు వేలంలో కొంటారు. వేలం వేయమంటావా? గ్రామాధికారి. ఇప్పుడు మీరు ఆధారపడ్డ సముద్రం మా సొత్తు. సముద్రం నీ సొత్తు, దరిద్రం మా సొత్తు. బతుకు తెగించి చేపలు పట్టుకునే వాళ్ళం మేము, బరి తెగించి చేపలు పట్టుకుపోయేవాడు నువ్వు. అలా సాగినంత కాలం సాగింది, ఇక లాభం లేదు. వచ్చిందవన ఎల్లు. ఏమరా శరభయ్య, నీ కొడుకి కళ్ళు నెత్తి మీదకి వచ్చాయా? మాకెలాగొస్తాయండి, ఆకలితో గుడ్లు పేలిపోతున్న వాళ్ళం. అసలు మా కళ్ళు ఎక్కడున్నాయి నెత్తి మీదకి రావడానికి? కట్టం అంటే తెలియనోడు నువ్వు, నీకే గుడ్లు నెత్తి మీదకి వస్తాయి. ఎంత మాట కొట్టరా పల్లె నా కొడుకు. అరికి మారేస్తా మా అయ్యగారు మాట ఎవరైనా ఎదురు చెప్తే. మా ఉడుకుడుకు రక్తాల్ని మంచి నీళ్ళు తాగినట్టు తాగుతున్నావండి. ఈ పాప ఊరికే పోదండి, కాడు పొచ్చి కొట్టేస్తుందండి నిన్ను నీ జాతిని.
నాయనా నరసింహ అవి ఇస పురుగులురా, అటు జోలికి పోతే కాటేత్తయ్యే తప్ప మనకు మేలు జరగదురా. నాయనా నాకు మిగిలినోడి నువ్వు ఒక్కడవురా. నువ్వు సుఖంగా ఉంటే నాకు అంతే చాలు. పులి మిసాలతో ఆడుకోకూడదు నాయనా. రా ఒళ్ళంతా తడి చేసుకున్నావు కాదురా. ఇంత తిండి మీ అమ్మ ఎడుతుంది, తిను. ఏరా రంగడు, కొడుకేనా నాకు కూడా ఏటైనా తెచ్చినావా? సిగ్గులేదయ్యా అడగడానికి. నాకేటి మిగిలిసినావని నీకేటైనా పట్టుకురాగలను చెప్పు. తాతకాలానికి 6 ఎకరాల పొలం నీ కాడికి వచ్చేసరికి 3 ఎకరాలైంది. నా కాడికి అసలు రానే లేదు. సముద్రం మీద వృత్తి చేసుకుని బ్రతుకుతాను రాయ్యా అంటే మీ దొరగారి బాకి తీర్చడానికి నన్నేమో ఊడిగానికి తోలుతుంది. వృత్తి లేక, ఊడిగం లేక, చావు లేక, బతుకు లేక నేను ఇలా ఉన్నాను. నీకేటి తాగలి చెప్పు. అనకూడదు కాని ఓరయ్యా, నువ్వు చచ్చిపోతే నిన్ను మోయడానికి 4 మనుషులు కూడా తేలంట. నేను ఊళ్ళో అంత పలుకుపడుంది నాకు. కొడుక్కి తెచ్చుకోగలేంది, ముసలు అడిగేసరికి లేకపోనాదా? కొడుక్క ఎవడి కోసం తెచ్చుకుంటానే? కనీసం గాలికి పారేయడానికి నేనేం పందిన కుక్కన కాస్తోడు. అయ్యే నన్ను పెంచాడు, ఆని నేను పెంచాలి, అది నా ధర్మం. పెరిగేం బాగుపడతాడులే అంటావా? అది ఆడి కర్మం. తాగనం సేపు ధర్మాలు బాగా చెప్తాలే గాని వచ్చి తానం చెయ్యి, మెతుకులు తింటూ గాని. ఏదేదో శాతగాని వాగుడల్లా వాగుతుంటాను రా అయ్యా. నా వాగుడు పట్టించుకోమాక. నువ్వు అన్న దాంట్లో తప్పేం లేదురా వెంకట. నిజమే, నీకేటి మిగిల్చినాను గనక తాతలు నాటి అప్పుకి తరతరాలుగా వడ్డీ చెల్లించడంతోనే సరిపోయింది. పొలము పుట్రా పోయింది చాలక కన్నబిడ్డల్ని కామందు కమ్ముకునే బతుకైపోయింది రా. నిజమే వెంకట. ఏరొచ్చినోడా, నోరులేని పశువులు కొడుతున్నావు, ఎలాగుందటి? ఓహో పలుకమ్మోడా కాదు, పదినమ్మవారు. నోరు లేకుండానే బంగారు లాంటి పచ్చగడ్డి బుక్ చేస్తారండి గెత్తలో. తొలిపాస్ నీ పేరేటన్నా చిన్నడా? గోపి. ఏ చూడు గోపి, నీకు బుర్ర ఉన్నదా? అదే? ఆహా, నీకు బుర్రే గానుంటే పశువులు గడ్డి తినకూడదని, పచ్చులు నీళ్లు తాకూడదని పిచ్చుక బుర్రలు ఎందుకు చెప్తావు? జాగ్రత్త గోపి, ఆ బుర్ర ఎక్కడైనా చూపించుకో. ఏయ్ సరిగ్గడ ఎక్కడదే? తోటలోది. ఏం కావాలా? ఎరుపనా? సరిగ్గడ మీద చేయసో ఇరిగిపోద్దు చెయ్యి. అబ్బో దెబ్బడు. దా అమ్మ దా, పట్టుకుని గాని దా దా. గిత్తలు వదిలో. కావంది గారికి అప్పు చెప్తానని పలుకు పలుకు తీసేస్తారు పదా. ఓరి శాతకనుడా, గిత్తలు తీసుకుపోతావా? మా అన్నకి చెప్పానంటే నీ పని పడతాడురా. అన్నా, ఓ అన్నా. దొరగారు, నారాయణ గారి పశువులు మన చేలో మేసేస్తుంటే గోపిగడు ఈడ్చుకొచ్చాడు దొర. బాబు నోరు లేని పశువులండి, తెలియక తమ చేలో పడ్డాయి, క్షమించి పాలుకోగేయండి బాబు. ఈ సాక్షి ఇక్కడ ఉండగానే అబద్ధం చెప్తున్నా. పశువులకి నోరు లేదా? నోరు లేకుండానే మేసేసినాయా? ఏం కామధికారి? నోర్లు ఉన్నాయి, ఉన్నాయి. 5 రూపాయలు జరిమానా కట్టు, పశువులు వదిలేస్తాను. 5 రూపాయలు నా తాడు లేవండి. జగ్గ 5 రూపాయలు కట్టేదాకా వాడికి మొద్దు వేయి, గిత్తల్ని దొడ్లో కట్టు. చూస్తారా వాళ్ళు రాములు? గ్రామాధికారి. నారాయణ, ఈ మొద్దు కింద పడకూడదు. పడిందో ఈ యూత్ పడిందే, జాగ్రత్త. బాధపడితే కానీ బోధపడదు. పశువులట పశువులు, అవి పశువులైతే వీడు పశువేనా? ఏమండి, నారాయణ మీరు ఇంకా ఎంతసేపు ఇలా హింస పెడతారు? 5 రూపాయలు కట్టే వరకు. ఈ జన్మలో వాడు కట్టలేకపోతే ఇక్కడే వాడి జన్మ కడతీరిపోతుంది. పొరబడుతున్నారండి. ఒంట్లో శక్తి ఉన్నంత వరకు భరిస్తాడు. ఓపిక నశించిపోతే మనం భుజాన వేసిన ముద్దుతోనే మన మీద తిరగబడతాడు. మనల్ని కొట్టే కర్ర మనమే వాడికి ఇస్తున్నామండి. తట్టులా కొడుకులు, ఈ అలగా జనానికి అంత తెగింపు ఎక్కడిది శాంతి? వాళ్ళు గంగిగోవులు. గంగి గోవుకి కూడా కొమ్ములున్నాయండి, మీరెప్పుడు చూడలేదా? ఈ చెత్త పుస్తకాలు ఇంట్లో చదవదని 1,00,000 సార్లు చెప్పాను. పేపర్లు చదివి పనికి మాలే పుస్తకాలు తెప్పించేది నా మీద దండయాత్ర చేయడానిక? ఇంట్లో పేపర్లు చదవకూడదు, ఊళ్ళో రేడియోలు ఉండకూడదు.
ఈ ప్రాంతానికి మీరే ప్రభుత్వం, మీరే ప్రజలు. ఇన్ని కట్టుదిట్టాలతో కట్టుకున్న మీ కంచుకోట ఎప్పుడో పగిలిపోక తప్పదండి. అసాధ్యం శాంతి. యుగ యుగాలుగా మా కోటలు కోటలుగానే ఉన్నాయి. బాగా వేయాలనుకున్న తలలు కోట గుమ్మాల్లో వేలాడాయి. నీ వాగ్దాటి నా దగ్గర చూపించండి. ఆడదానివి ఆడదానిలా మెచ్చుకో. ఆడదాన్ని కనుక్కునే ఈ మాంగల్యాన్ని గౌరవించి మీతో జీవిస్తున్నాను. ఆడదానిగా సంసార జీవితం పట్ల ఎన్నో ఆశలు పెట్టుకుని పెళ్లి చేసుకున్నాను. కానీ ఇంట్లో అడుగు పెట్టిన మొదటి రోజే వేశ్యలతో గడిపి నన్ను అవమానించారు. మీ ప్రవర్తన చూసిన ఆ క్షణం నుంచి మానసికంగా శారీరకంగా మీకు దూరం అయిపోయాను. సహం జీవితం పంచుకోవలసిన ఇల్లాలి నిండు జీవితాన్ని నరకం చేశారే మీరు. ఏమీ కాని ప్రజల్ని ఎంతగా ఆదరిస్తారో నాకు తెలియదండి. మన మధ్య అహంకారానికి మమకారానికి ఉన్నంత అంతరం ఉన్నదని ఆనాడే తెలుసుకున్నాను. అందుకే జీవితం అంతా ఏకాకిగా బ్రతుకుతున్నాను. నువ్వు ఏకాకివైనా ఏకాకివైనా నిన్ను కట్టుకున్నది నా హోదాకు సరితూగే కుటుంబంలో పుట్టావని, నా తరతరాల అలవాట్లకు తలవంచి నా ఆస్తి కోసం వారసుని కంటావని. కానీ శాంతి, నా ఆశ నిరాశ చేశావు. అయ్యో అలాగా? బిడ్డలు లేని నన్ను నోరారా అమ్మా అని పిలిచే వీరంతా నా బిడ్డలే. వీరే నీకు వారసులు. వీరికి అన్యాయం జరిగితే మాత్రం నేను సహించను. గుర్తుంచుకోండి. అమ్మగారు, ఏరా నీ పనేనా ఇది? పశువులు గడ్డి మేస్తే నీ దొరగారి సంపద తరిగిపోతుందనే బందిరి దుట్లో కట్టేశావు. అది కాదమ్మా. నోర్మీ! ఇలాంటివి చూసి చూడకుండా ఊరుకోవాలి, లేదా మందలించాలి. వాళ్ళు కూడా నీ తోటి వాళ్ళేరా. ఆదిశేషుడు లాంటి మీ అయ్యగారి నీడ నీకుంది కదా అని వాళ్ళకంటే నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావేమో. అయ్యగారు మందలిస్తారనుకున్నాను గాని ముద్దేస్తారనుకోలేదమ్మా. ఇదిగో ఈ 5 రూపాయలు తీసుకెళ్లి వాడి చెల్లెలకిచ్చి ముందు నారాయణ విడిపించుకోమని చెప్పు. అలాగేనమ్మా. ఇంకే పొరపాటు అయిపోయింది. ఇంకే ఈ 5 రూపాయలు పట్టుకెళ్ళి జరిమానా కట్టే. నేను ఉడికించాలని గిత్తలతో పోయినాను గాని దొరగారు ఇంత చచ్చేస్తా అనుకోలేదు. ఇదిగో. గోపి, మా అన్న నొగ్గియండి. డబ్బు వచ్చేసింది. బాబులో బాబులో బండ తీసేసి నారాయణ గండి ఒగ్గేయండి. ఒగ్గేసినట్టే. ఎన్ని కుట్లు వేసినా ఇడిపోతుంటాయమ్మా. ఇదేం సెరవు గాని? కుట్లేనాలు ఉంటాయే సీతాలు. సిరుగు పడితే సీరే కాదే, బతుకులే సీరికలైపోతాయి. సార్లేదు కౌర్లు. 4 మంచి ముక్కలు చెప్పకూడదు. అవతల చల్లటి ఎన్నెల పడుతున్నది కదా. ఎన్నులైతే మటుకు ఏ మొక్కలు వస్తాయే సీత. ఇది చూస్తే ఈపు మీద సిరిగిపోయిన సీరతో నువ్వు, అటు చూస్తే గుండె మీద సిరిగిపోయిన కబ్బాతో అయ్యా. మధ్యలో మన బతుక్కేసిన మాసికిలా గుంటడు. ఎన్నెల నాకెక్కడ పడుతుంది. అవును, సరిగ్గా గుండె మీద సిరిగిపోయినదమ్మా సొక్కాయ్. అవునే, మా అయ్య గుండె సముద్రం తీసేలం. సొక్క ఎక్కడ సాగుతుంది, సిరిగిపోతున్నది. నువ్వు రావద్దు ఇంకే, మనం ఎప్పుడు కలిసిన తగులు వస్తున్నాయి. నువ్వు మంచోడు అని తెలిసిన తర్వాత కూడా తగులు ఎందుకు వస్తాయి గోపి? వంగు, మా పొడవుగా అన్నావు గాని.
పలుకు పదులు ఏమాయే 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 ఓ పిల్ల నీ పలుకు పదులు ఏమాయే అప్పుడు సోపిన పలుకు పదులు ఇప్పుడు లేదు మావా La 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 la. అల్లరి చేసే ఆసూపులేవి మరి అలగడి రేపే ఆ పొంగులేవి అల్లరి చేసే ఆసూపులేవి మరి అలగడి రేపే ఆ పొంగులేవి La 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 la. నిప్పులు కావవి గుప్పున రేగే నీ వయసు వేడికున్నా ఏవాయే ఏవాయే పిల్ల నీ పలుకు బదులు ఏమాయేలా అప్పుడు సోపిన పలుకు పదులు ఇప్పుడు లేదు మావా అయిపోన్నది ఏ ముచ్చల్లమ్మా అయిపోన్నదే ముచ్చల్లమ్మా అయిపోన్నదే అయిపోన్నదిరా నా స్వామి రంగా ఎరపాకేరు మా జోరు మీద ఉండవు నువ్వు పట్టడమేనా నాకు కూడా కంత పట్టిస్తావా రాజు మన ఇద్దరం కళ్ళు పక్కతో చాలా యుగాలు అయిపోన్నది అలా వచ్చేసి ఏడే ముచ్చలు ఏడే ఇగో ఈ చేతులు కాదనుకోయా కొన్ని చేతులు కాదనుకుంటే ఆడ ముందు నా గౌరవం నువ్వు కాపాడేవనుకో నీ పాత బాకి మొత్తం పుల్లు ఇచ్చేస్తానే ఆ డబ్బుతో నువ్వు హాయిగా పెళ్లి చేసేసుకో నీకేడు గది పట్టలేదే ఇలా కూర్చోడానికి ముట్టేలు పట్టుకెళ్ళరా సచ్చినాడు బెదరు బ్రదర్ గుమ్మని వాసన కొడుతూ గిర్రం తిరుగుతుంది దీనికి ఎవ్వా ఏడరా వాసన పడిపోతాడు బ్రదర్ మరి ఎటారిపోతున్నా ముత్యాలమ్మ పారిపో మూతి చూస్తేనే ఎక్కిపోద్ది బ్రదర్ మరో కడవ మూతి తగిలించమంటావేంటి చాలు బృద్ద
బ్రొద్దన్నాడు రా బ్రదర్. అరే బీడి అంటించు మీ. తాగేదేమో ద్రవ పదార్థం, తగలేసేదేమో వాయు పదార్థం. మరి ఘన పదార్థం ఏది? ఘన పదార్థం మాకు కావడమే. ఇప్పుడు అక్కడికేగా మనం వెళ్తున్నాం. వెళ్ళిపోతున్నా. తలాకర దుమ్ తలాకర, తలాకర దుమ్ తలాకర, తలాకర దుమ్ తలాకర. బ్రదరు వెళ్ళిపో. ఇద్దరైతే ఇంపు, ముగ్గురైతే గుంపు. కుటుంబాన్ని పరిమితం చేసుకోండి, మీకు 25 రూపాయలు ఇస్తారు. స్త్రీలు పళ్ళాలు ఇస్తారు, చీరలు ఇస్తారు. మహాశీలరా, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఉచితముగా చేదురు. ఇద్దరు లేక ముగ్గురు కంటే ఎక్కువ గల పిల్లల గల స్త్రీలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఆపరేషన్ చేయించుకుంటే ఎంత ఇస్తారో తెలుసా? 25 రూపాయలు ఇస్తారంట. ఏటివా 25 రూపాయలే? మన నెల్లు వచ్చామంటావేటే? మంచోడివే. మా అయ్యకి చేతిలో చేసి మాట ఇచ్చినాను మనం వండిస్తానని. ఊకో, అదేం వల్ల కాదు మరి. ఇది ఎక్కడ గోస? వెళ్ళొస్తానే. రంగా, నిన్నెప్పుడు నేనేటి అడగలేదు. అడిగి సుఖం లేదని నువ్వు ఎరుగుందా? ఈ పండగ పూట ఒకటి అడుగుతా గాని ఇస్తావా? ఇదిగా మనం అడగడమే గాని అడిగించుకోవడం అడగమే. సిగ్గు లేకపోతే సరి. ఆడదానవా మగోడువా? ఆడదాని సాటు మగాండి. ఇదిగా నన్ను నువ్వు ఉంచుకున్నావు గాని నేను ఉంచుకోనేదే. సర్లే, చేట అడుగు. నీ చేతులతో కొనిస్తే కట్టుకోవాలంది రంగా. ఓ పాత గుడ్డ కొని రంగా. పూటకి నీ గంజినీళ్ళు పోస్తున్నావని నీ కాడికి వస్తున్నాను గాని నేనే నీకు ఇచ్చుకోవాలంటే సచ్చినారాను. నీ మీద మోదుబడి వచ్చేవాడు 100 మంది ఉంటారు. ఆడకాడుచుకా. ఒళ్ళమ్ముకుని కడుపు అవసరం అయితే గడుపుకుంటాను గాని మనసు అవసరం గడిపే మొగోడు కావాలి కదా. ఎంత పాడు జన్మైనా నాది ఆడ జన్మే రంగా. సంబంధాలు ఒంటికే గాని గుండెల దాకా ముడేస్తే ఇలాగే సిక్కులడిపోతాయి ఎర్రిముండా. సరే సరే, నీకు అవసరం జాకెట్ ముక్కగా తెస్తానండు. ఇదిగోవా, ఈ బియ్యం ఉన్నాయి. గంజి కలిస్తే ఏటికి రేపటికి వస్తాయి. గంచేట పండగ కదా, అన్నం వండే. పోయి పరం అనే ఉండే. ఉన్న బియ్యం ఈ పూటకి అయిపోతే రేపేటి తినాలా? రేపు సంగతి సూతంగానే. వండమ్మా, తాతయ్యకి ఇష్టం. సరేలే. మా అమ్మ మంచిది, మా నాన్న మంచిది. ఇవాళమ్మా ఏమప్పా రారా? సంగడం ఇంటికాడ ఉన్నాడు వదినా? లేడు నరసింహ, లేడు. ఇంటికా చూస్తే పండుగ. అమ్మే, మామిడికి అన్నం వండి పెడతామంటే బియ్యం నిండుకున్నాయి. సేరుడు బదులు ఇస్తావా? తప్పు కన్నా. అదేటమ్మా, గుంట నేర్పిస్తావా? వద్దులే, వెళ్తా. సర్లే పెద్దమ్మా, నువ్వు సగం తీసుకో. నీకు సాల్దు నాయన. సాల్టానికి లెక్కేంట్లేదు ఏమిటమ్మా. ఇవన్నీ మాత్రం మాకు సరిపోతాయేంటి? అద్దుకుపోవటమే. మా తండ్రి చల్లగా 100 ఏళ్ళు బతుకురా నాయన. పండగ పూట్ల మా ఇంట్లో అందరికీ గెంజి పోస్తున్నా. గెంజి మొఖం చూసి 2 రోజులైంది. బాధపడుకోదునా, మీకన్నా మేము గొప్పవాళ్ళం, మా కాడ సిగ్గుపడుతున్నావు. అవును, గోపాలం నెల జీతం సరిగ్గా కలవడా కావుంది. ఏ నెల జీతం నరసింహ? అంతా వడ్డీకి జామంటాడు. కావుందు తరతరాలకి మేము తరతరాలుగా వడ్డీలు చెల్లించుకుంటానే ఉంటే ఇక జీతం ఎక్కడ? ఆ శాంతమ్మ తల్లి దాయతలిసి పంపుతాది బియ్యం. ఎన్నాళ్ళు వస్తాయి చెప్పు? ఈడు నేల మీద మిమ్మల్ని బతకనీడు, నీటి మీద మమ్మల్ని బతకనీడు. ఒక్కరుండి ఇందరిని తింటాడు. ఇందరు ఉన్నాం, ఏమి చేయలేవా అన్ని? గోపి, ఏటా పరుగు? పొరిగేటి నీకోసం ఊరంతా గాలించేస్తున్నాను. ఎందుకేటి? ఈ ఆల్ పండగ కదా, ఇద్దరు సినిమాకి వెళ్దాం. అలాగే ఇవాళ పని కూడా అయిపోయినది. అయితే మరి పదా. ఉండు, ఇలా వెళ్ళిపోచ్చమన్నా వేటి. ఇంటికాడికి వెళ్ళి మా ఉదయం పండుగ కోసం ఉతికిన పంచి దాసింది, అది కట్టుకెళ్ళిపోస్తాను. అబ్బో, సినిమా అనగానే సోకు బయలుదేరింది మా పిల్లడికి. తీరా సినిమాలో బొమ్మను చూసిన నొల్లవో ఏటో. ఎంత సినిమా బొమ్మ అయినా ఈ బొమ్మ ఉంది. వెళ్తూ నువ్వెప్పుడైనా సినిమా చూసినావేటి? ఓ, అందులో ఇలాంటిగా ఉంటాడు. నీలాటోళ్ళు కాపాడితే ఎత్తుకెళ్ళిపోతాడు. సరే గాని బేగెళ్ళు. మా అన్న కొత్త బట్టలు తెచ్చాడు, అవి కట్టుకుని ఈ ముత్తేలం గుడికాడే కాస్తాను. మరి సినిమాకి డబ్బులు అబ్బా? దేవుడమ్మే. ఏటి మావా? అమ్మే,
రూపాయి ఉందేంటి? బాగా అడిగినావు. నా కాడెక్కడిది? గొప్ప సిక్కొచ్చినదే. ఏటి? పండగ కదమ్మే, ఊళ్ళో మేకపోతుని వేసినారు. కిందటి సంకురాత్రికి తిన్నాను మాంసం సిక్కలు అంతే. చితకలా? ఈ గుంటడికి మందం పట్టి 2 రోజుల నుంచి ఏడుస్తున్నాడు. మందాగం కొనడానికి రూపాయలు లేక సస్తున్నాను. నీకు సితకలకి ఎక్కడ ఉంచుతాను? ఇగో 2 రూపాయలు అప్పు తీసుకోమ్మి, మందుకి మాంసానికి సరిపోతుంది. సరిపోతుంది. ఇచ్చే దాఖలే లేదు. గుంటడు నున్నగా చచ్చిపోతున్నాడు. ఏంటి బావా? అమ్మయ్యా, బియ్యంలో నీళ్లు పోలేదు కదా. అన్నీ బియ్యం కాసిన అన్నీ కూడదు రూపాయికి మట్టుకి. ఈ బియ్యం చితకలు ఉంటే చాలేటి, తిండి అక్కర్లేదు. అయినా అప్పు తెచ్చిన బియ్యం అమ్మేమంట. నా బాగొచ్చింది నీతోటి. ఎలాగే చేయటం, చిన్నప్పుడు బాగా తినమరిపాడు మా అయ్య. బంగారం లాంటి రోజులు పోయాయి తల్లి. అడుగు, ఆడు మళ్ళా లేచినాడు. ఎల్లి ఉయ్యాలు. చాలా లేకుండా ఏడిపోయేట్రా. రంగడు వచ్చినా బాగున్నావు. ఎందుకు? రూపాయి ఇస్తాడనా? కట్టుకున్న పెళ్ళం కాసుకున్న పిల్లోడు ఏ టైపోయినారో పట్టకుండా ఎర్రోడ్లా తిరుగుతాడు. నువ్వు రూపాయి అడిగితే మా అయ్య కదా అని ఇస్తాడు. ఏ రోడ్లాగా తిరగడానికి ఆడికి మాత్రం సరదా అయితే ఆడి కర్మ తిరగబడిపోనాది అంతే. కర్మ తిరగబట్టం కాదు, ఆ ముంట కావడం లేదు. అది మీదొడింది. మీ ఓడు కళ్ళు తిరగబడిపోనాయి. ముగుండు పట్టుకొని ఏటా మాటలు, కళ్ళు పోగలవు. ఎబ్బో మొగుడు మొగుడు కనుక ఇంటికి వస్తే ఇప్పటి గంజిలీలు వస్తున్నాను. ఏటమ్మా ఎప్పుడు రెండు ఆడి మీద ఇసుకపడుతున్నావు? ఆ కావడముకు సిగ్గు లేకపోతే ఆంజనేయం లాభం. ఏం లాభమా? లక్షణంగా అక్క ఆంధ్ర దగ్గర నౌకరీ చేసుకోవటం మానేసి ఏదాంత కబుర్లు ఎర్రి తిరుగులు తిరిగితే ఏం లాభం? గుంటడు చూసినావా? ఎందుకు కన్నావురా అయ్యో అని సూర్మని ఏడుస్తున్నాడు. నేను గనక సరిపోనాది. సరిపోయింది సార్లే, నువ్వు లేకపోతే మేము చచ్చిపోతాం. అవును, నిజంగానే చచ్చిపోతాడు. ఓ పోతే పోయావులే అమ్మా, ఇప్పుడు బాగా బతుకున్నట్టు. రూపాయి డబ్బులకు గతి లేని బతుకు. దేవుడు వచ్చినావా? ఒక రూపాయి ఇమ్మి. ఏటా సూపు ఏటా మొహం, రూపాయి అంటే వినిపించలేదా? చెవుడా ఏంటి? బాగుంది వరస. రూపాయి అంటే గూట్లో దువ్వెనిమంటే అడుగుతున్నావు. సుక్కేసుకొచ్చినావు ఎట్లా? ఏటే లేకపోతే దాన్ని అడుగుతావేదా? దానికి ఎక్కడి నుంచి వస్తుందా రూపాయ? పోనీ నీ కాళ్ళు ఉంటే నువ్వు నా కాడ పొద్దుటి నుంచి 4 కేళ్ళలో పెట్టుకు చూస్తున్నావు. నువ్వు వస్తే అడుగుదామని. నువ్వు నీ పిల్లాన్ని అడుగుతున్నావు. నా కడుపులు సేడ పుట్టావురా. నేను ఒక్కడనే కాదురా అయ్యా, మనం అంతా తల్లి కడుపులు చెడబుట్టాళ్ళమే. కాబట్టే తలా రూపాయి కోసం తన్నుకు చేస్తున్నాం. నాకు రూపాయి కావాలా, నా పెళ్ళం ఇస్తది కదే. ఇలా బొలిపించే కదా ఎన్ని లాక్కుపోనావు కావు. అంతా కావడం ఏదంతా తగలేసినావు. మళ్ళా ఏం పని కాసినావు నాయన? ఏటేటి పందెమా? పందెమేటి? అదే మావా, కిందటి కొత్త మాస పండుగ గుర్తులేదు. ఆ కావడంతో ఏదో పొందం కేశాడు. ఓడిపోతే గోగు పువ్వు చీర కొనేస్తాని గొప్ప చెప్పినాడు. ఓడిపోనాడు. అదే సొంత పిల్లం కాదుగా ఊరుకోవడానికి పీక్కు తినేసింది కదా కొత్త చీర కొనేట్టమని. అవునే, దానికోసమే. దానికి ఇప్పుడు రూపాయి కావాలా. ఒక పూట తిండుంటే మరో పూట ఉండదే మన ఇంటికాడ. అది అడుతుంది. నీలాగే ఆడవద్దు. నీ ఏడుపిన్లాగా ఒక బాధ, నిన్ను ఏడిపిస్తున్నాననే మరో బాధ. ఈ బాధలని తట్టుకోలేక దాని ఇంటికి పోతాను. రూపాయి ఇస్తావా? ఒంటి మీద గుడ్డెప్పి ఏలబ్బాడు మారుకోమంటావా? పాట పాట చూడు మావా, పుల్లా ఎలా మీద వస్తున్నాడు. నీ సిగ్గు బొగ్గులవ్వ. నారు మోసుకొని ఆ కాలి కడియారు ముక్కు పడగట్లు ఇచ్చాయి. సోకు మళ్ళీ అవైపోయినదే. ఇవి అమ్మ చూపితే నీ మొగ నువ్వు చేస్తారు. ఇవి అసలు సరుకులు కావు. కిందటి గౌరీ పుల్లంకి గోపి సంతలో కొనిస్తాడు. అయినా చుకున్న ముండకి రూపాయి కావాల్సి వస్తే కట్టుకున్న పిల్లలు పీకుతునే మొగుడు ఎక్కడ మా శాతగానే ఉండ మొగుడు. అవునే, ముండమ్మగుండి శాతగాని ముండమ్మగుండి నా శవం ఓడిసేస్తాను. ఏటి జరిగిన రోజున ఏటీ లేదు గోపు, ఎప్పుడు ఉన్న బాగోతుంది. అవును, శాంతంతో తిండేసినాదా? ఎట్టినారుగా వదినా, చిన్న మాట. ఏటి? ఇలా పండగ కదా, ఇంక సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాను. రూపాయి కావాలా? చేసే కాదు వదినా, పండుగ కోసం పంచదేవ కదా, అది కట్టుకుంటాను. అంతే కదా, రా ఇస్తాను. ఎప్పుడు ఎంకి ఎంకి చెప్పడమే గాని ఇంటికి తీసుకురావేమి? మరో మాట తీసుకొస్తాను వదినా. ఏదో తీసుకురావాలనుకున్నాను, కానీ సినిమాకి వెళ్దామన్నది.
అమ్మగారిని అడిగి గుమ్మస్తాగా రూపాయి ఇచ్చుకునేసరికి పొద్దెక్కిపోనాది. నీ కాడ రూపాయి ఉన్నదా? ఆడి కాడ రూపాయి ఉందట. నీ కాడ రూపాయి ఉందా? అవును. అయితే ఏంటి? ఆ రూపాయలు ఎక్కేయగలుగుతుంది. నీకు ఈ రూపాయి ఎలా వచ్చిందనుకున్నావు? నువ్వు రావడానికి చాలా ముందు దుర్గమ్మ తల్లికి మొక్కున్నాను. అమ్మ తల్లి, నాకు రూపాయి కావాలి. మా గోపి గారి చేతిలో సరిగ్గా ₹1 ఉండేటట్టు చేస్తే వచ్చే కొత్త మనిషికి ఆ దగ్గర ఇంకో రూపాయి తీసుకొని నీ కోడి పిల్లలు చూపిస్తాను తల్లి అని మొక్కున్నా. ఆ రూపాయలు నీ కోడిపిల్ల బంగారం అయింది కానీ గోపి ఆ రూపాయలు అగీమి. ఏంటే రాయ్ గోపా, ఆ రూపాయి ఎవరికి ఇస్తావురా? ఎవరికి ఇవ్వడమేంటి? ఆ రూపాయి ₹4 అయితేను గటే నీ రూపాయా? నీ బాబగారి సొమ్మేటే. మరి నీ బాబుగా సొమ్మేటి 2 రోజుల నుంచి రూపాయి కోసం గిరాయించిపోతుంటే గోపి. రాయ్ తొక్క సీరియస్ నిన్ను దాన్ని కలిపి యాస్కాలు వేస్తున్నావుట. యాస్కాలు రూపాయి అట. రే గోపి ఈరా. దుర్గమ్మ ఆగ్రహించిందంటే ఎవరే రంగడు? రే గోపి దేవుడమ్మ బుగ్గైపోతానంతే. రూపాయలు తీయుతున్నాయన. ఏటేటి దుర్గమ్మ తల్లి నీకు సితకలు కొనిమ్మన్నదా? అయ్యకు సిటకలు కొనిమ్మంటే నా కోడి పిల్లనే కొనిమ్మంది ఆ దుర్గమ్మ తల్లి. ఎంత బుర్రలేని మాట. మధ్యలో నువ్వేలా కల చేసుకుంటావయ్యా ఎల్లెళ్ళు? నాయనా గోపి, నువ్వే నాయన చెప్పు ఎవరు అవసరం ముఖ్యాన్ని. ఈ తిండిపోత ముసలాడికి మాంసం కావాలట, అతగాడు ముంట పరికి రూపాయి కావాలంటాడు. సంతోడికి ఆవడం కొనకపోతే చేస్తాడు. ఏ చేతి నీకంటే తిండిపోతాడు నన్ను. అయ్యాల పిల్లి నాకిన బెల్లం ముఖమైన అడుగుకుంటా తినేసినావు. నేను చూడలేదు అనుకుంటా. కరగట్టు ఓరయ్యో ఇయ్యాలి ఏదో పెద్ద పతి వాడతాయినా అదే. ఎట్లా నువ్వు గడికో పక్క సైరోడి మాట మాట్లాడతావు? పపస్ ముండ కోసం నౌకరి ఒగ్గేసినాడు. ఒగ్గేసినాడు. తాతల నాటి మిత్రులు తాకట్టి తగలేసినాడు. తగలేసినాడు. ఇదిగో ఆ పాటే పాడదని చెప్పాను 1,00,000 సార్లు. నువ్వు తాకట్టెడితే నేను ఎలుబుద్ది వేశాను. నీ గుణాలే నాకే అబ్బాయి. మా అమ్మ చచ్చిపోయినాక నిన్ను ఒక ఎరికల గుంట తగులుకొని ముంచేలేదా? ఏ నీకు మాత్రం నీ బతుకుంటుగా నాకు కావడదే పట్టుకుని ఇంటందరినీ ముంచేలేదేటి? ఏటే మాటకు జవాబిస్తున్నావు? నీ ఏటి గొడవ పడిపోతున్నారు ఏంటి? ఇది ఇల్లా కళ్ళు పాక? కళ్ళు కోసం వెళ్తున్నావు కావాలా? ఇది ఇల్లు. ఎల్లెళ్ళు కళ్ళు పాకే వెళ్తున్నాను. ఇల్లుగా అందా రూపాయి అప్పడుగా వచ్చాను. రూపాయి తెస్తే ఏటేటి రూపాయి కావాలా? వెళ్ళరా. ఏటది ఊళ్ళోకి వెళ్ళి 4 ఎంగిలి ఇస్తాకులట్రా. అవి మేము నాకుతాము, నువ్వు మా మూతులు నాకుతూ కానీ. ఏంటది ఈ కాలంలో ఇంగ్లీష్ రాట్లు ఎక్కడ దొరుకుతుంది? ఏటి కోప్పడిపోతాడు ఏంటి? అవును గురు, రూపాయి కూడా లేకుండా బతుకున్నారా? ఇందుకేమో సీకు బతుకులు అందరూ కట్టకట్టు సముద్రం దూకి సావండి. దూకి మనని సావమన్నాడు కదా, ఆ పని ఏడెందుకు చేయకూడదు? మా గొప్ప కొంపకొచ్చిన ఇది ₹4 ఇలా సినిమాకి వెళ్తే రాలా? రే గోపి, అన్యాయం రా. ఆ రూపాయి సినిమాకు తగలేస్తావురా. నేను చెప్పిందంతా సినిమాకి పోతావా? పొండా కొరగాడిద జల్లిచ్చాడండి చూడు. ఆ కూతలు మానేస్తాడు. పోకిరి తిరుగుతావేంట్రా? తప్ప గోపి ఏటోదినా నువ్వు అదే మాట? అది కాదు నాయన సంటోడు. అడిగి ఇప్పుడు ఏటైంది? పర్వాలేదు, 2 రోజులకు అదే సర్దుకుంటాది. స్టంట్ సినిమా వచ్చింది. ఏడాదికో స్టంట్ సినిమా చూడకపోతే ఏదో బతికెందుకు? రే నువ్వు ఎలా సినిమాకి వెళ్తావో నేను చూస్తాను రా. అడుగురా గోపి, నాన్న కోపం తెప్పించుకో. మంచోడు కాదు. ఆ రూపాయి ఇచ్చేనా? గోపి నిన్ను ఎంకిని మరోసారి సినిమాకి నా చేతులతో పంపిస్తాను సరే? అబ్బబ్బబ్బబ్బా అన్నా, నీకు రూపాయి ఎందుకు? అది ఎందుకో ఈ రూపాయి. నోరు లేనాడు అవసరం పట్టించుకోకుండా ఇదే శత్రువుదా? ఎవరి గోల ఆల్దేనా? అయ్యా నీకు మాంసం కావాలా? రేపు వాపస్ చచ్చిపోతాను. అమ్మ నా రూపాయి. మా నాయనే మా తండ్రి. ఇప్పుడే వస్తాను. పంటను చూసుకో. అమ్మదానే అమ్మ గద తన్నుకుపోయినట్టు తన్నుకుపోయింది కదరా అయ్యా. అది అవలనుకున్నావరా? తిన్నింటి సంఘాలు కలిసి కూతురా మరి అవలా ఏడ్చింది దాని అవ్వ. ఇగో ఈ పావులు అట్టుకెళ్ళి నా సగటుకు పూలు కొనట్టు కాలు. దేవుడా అమ్మా. ఏంటి
డబ్బు మనిషిని ఎంత మూర్ఖుని చేసి ఆడిస్తున్నదో చూసినావురా అయ్యా. వెనకటి రోజులేం మంచి రోజులుగా రంగడు. ఎక్కడికక్కడే సంతోషపడేవాళ్ళం. అయ్యేం మంచి రోజులు అనుకుంటే అంతకంటే మంచి రోజులు వస్తాయన్నారు. త్వరలో ఏలుబడిపోతుందన్నారు. ఎవడికి వాడే యజమాని అవుతాడన్నారు. ఇప్పుడు చూడు, రూపాయి కోసం కుక్కల్లాగా కాట్లాడుకుంటున్నాం. ఈ కరువు రోజుల్లో ఇంటిల్లిపాది 1 రూపాయితో ఎంత బాగా తగ్గిందో చూసినావురా అయ్యా. దేవుడమ్మంటే దేవుడమ్మే. అమ్మమ్మమ్మ, దాని తెలివితే ఎట్లా ఎవరికి వస్తాయి? అదేంటి పినింటి సంఘాల బావగారి కూతురా మరి ఎవలా దాయమ్మ? ఏది గులాబీ ఏది? మా తమ్ముడింటికి ఏడి? ఏంటి ఏమైంది? ఈ రూపాయి చెల్లదు. ఇంకే ఇంత ఆలస్యంగా వచ్చా, మాట్లాడి పో. సంటోడు గుంట్లో బాగోలేదని మా వదిన రూపాయి అడిగింది. ఇంకి ఇచ్చేసాను. ఇవాళ సినిమాకి వెళ్ళడం కుదరదు. అయ్యయ్యో, పోన్లే. ఇదిగో ఈ పువ్వు నీకిమ్మని మా వదిన ఇచ్చింది. అబ్బా, ఎంత బాగుందో. నువ్వే తల ఎట్టు. ఇలారా. అల్లప్పుడు నేను సినిమా చూసినాను. అందులో నా అంత పిల్ల నీ అంత పిల్లని చూసి, ప్రియా నేను ఎలాగున్నా చెప్పవా అని అడుగుతుంది. నువ్వైతే ఏడు చెప్తావు? సంధ్యాల దేవుడి కాడలికి దీపంలాగా ఉన్నావు. అబ్బో, సినిమాలో నీలో చెప్పలేపోయాడు. మరి నేను ఎలాగున్నాను చెప్పవా? నువ్వా సందేల దీపం కడిలిగే దేవుళ్ళ ఉన్నావు. అలా నా వంక చూడకు మరి. నాయుళ్ళ సిన్నోడు నడిమింటి చంద్రుడు నా వంక చూస్తేనే చాలు. నా వయసుకేదో పుడతాది గుబులు. నాయుళ్ళ సిన్నోడు నడిమింటి చంద్రుడు నా వంక చూస్తేనే చాలు. నా వయసుకేదో పుడతాది గుబులు. ఇంటి ముద్దుల బంతి సొగసైన సావంతి మతిపోయే నీ సోకు చూసి, నువ్వు నవ్వొద్దు పిచ్చోని చేసి. చిరుగాలి నా కన్న గడుసైన దాయే, నిలువెల్ల నీ ఒళ్ళు ముద్దాడిపోయే. చిరుగాలి నా కన్న గడుసైన దాయే, నిలువెల్ల నీ ఒళ్ళు ముద్దాడిపోయే. ఇంటి ముద్దుల బంతి సొగసైన సావంతి మతిపోయే నీ సోకు చూసి, నువ్వు నవ్వొద్దు పిచ్చోని చేసి. మోగేను
చేస్తావు నీ సూపులు, కనికట్టు చేస్తావు నీ సూపులు, కదలిక కనరాదు నా కాళ్ళలు, ఇంటి ముద్దుల బంతి సొగసైన సావంతి, మదిపోయే నీ సోకు చూసి నువ్వు నవ్వొద్దు పిచ్చోని చేసి. సిన్నోడు నడినింటి చంద్రుడు నా వంక చూస్తేనే సాలు, నా వయసుకేదో కూడదాది గుబులు. ఎవరు బెదరు? గంగాపురం బాబు. గంగాపురం నరసింహ కదా? అవునండి. నేను కొత్తపట్నం శ్రీరావుల్ని ఓర్చుకోలేదా? ఓరు 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 నువ్వంట్రా? ఈ యాసమేటి, ఈ పడవేటి? మరి ఇంకా పాత రేసులో ఉండమన్నా వేటిని ఇలాగా? అవును, చెప్పలేసుకు బయలుదేరారేట్రా? టీమ్ బోట్స్ లేవేటి? అవేటి తెలియదేటి? అంటే ఇలాంటి పొగాడ్లు. మా ఊర్లో చేపలు పట్టడానికి మా కోఆపరేటివ్ మెంబర్స్ అంతా ఇవే వాడతాం. మీకు సొసైటీ ఉందా? ఏంటి అచ్చవరా? సొసైటీ అంటే సంఘం. మీ ఊళ్ళో ఇప్పటికీ దళారి వాళ్ళు ఆక్షన్ వేళలు పాడుతున్నారు అనుకుంటాను. అవునరా, జగపతి గారని ఎంత మోతుబరుడు. అంతే మరి, ఏ జగపతో గాని ఆడి మీద మీరు తిరుగుబాటు మూవ్మెంట్ చేసేదాకా ఇంతే గట్టి. మమ్మల్ని కూడా ఇలాగే దోసుకు తిరిగేవాడు ఒకడు. మేమంతా యూనియన్ గా తిరగబడ్డాం. దెబ్బతో స్వాతంత్రం వచ్చేసింది. ఎలారా తిరగబడేది? ఎలాగేటి? ఈ చేపలు మేము పట్టుకున్నాం, మేమే అమ్ముకుంటాం. మధ్య నువ్వేడు పోయి గొట్టంగాడు అని దబాయించు. వెళ్తాను రా. అప్పుడప్పుడు ఇలాగే లైన్ లో కలుసుకుంటా ఉంటాం. ఏటి దద్ది, ఈ ఎండలో ఈ ఇసుకలో నువ్వు కూడు మానేసి ఎదురు చూడకపోతే నరసింహ రావడం మానేస్తాడా? ఏటకి నీ ఒక్కడి కొడుకే వెళ్ళలేదు దద్ది. ఊర్లో బెస్తలు అందరి కొడుకులు వెళ్ళినారు. వాళ్ళందరూ నీలాగా ఎర్రెక్కిపోతున్నారా? ఒరే కనకయ్య, అడు నిమ్మలంగా నేల మీద కాలు పెట్టాలా, గంగ మీద నుండి భూమి మీద అడుగు మోపాలా, అందాక నాకేదో బేజారుగానే ఉంటదిరా. ఎందుకు దద్ది బేజారు? ఏదో పెద్ద ఆటబడి ఉంటది, వచ్చేస్తాడులే. ఎంత పెద్ద ఆటైనా ఇంత ఆలస్యం ఏంటిరా? ఒక పక్క గంగమ్మ తల్లి ఎర్రెత్తిపోతున్నది, ఎసరు తెల్లినట్టు తెల్లిపోతున్నది సముద్రం. ఎప్పుడు ఇంతసేపు పట్టలేదు కదా. ఎప్పుడో వస్తాడులే, కానీ వెళ్ళిపోయి రావాలి కదా. అలాగే అడవులు వచ్చేస్తున్నట్టున్నాయి. నరసింహ, నరసింహ! ఎన్ని చేపలు, ఎన్ని చేపలు, జల పుష్పాలు. నరసింహ, ఈ చిన్న చేప నాకేరా? చిన్న చేపలేట్రా, రెండు పెద్ద సావిడాలే అటుకెళ్ళు. రే చిన్న బొద్దంగా గడిదా, అక్కడ పెద్ద చేపల. చేపల మీద చెయ్యేశారు, పుచ్చి లెగిసిపోద్ది. పుచ్చి లేచిపోద్దా? నా పుచ్చా ఎంచేత? అమాధికారివి కాదా నరసింహ? ఎన్ని మార్లు చెప్పినా నువ్వు వినిపించుకోయి, వెళ్ళిపోయి పెద్దోళ్ళతో మన కైవేట్రా. ఏవులయ్యా పెద్దోళ్ళు, మన నోళ్ళు కొట్టి వాళ్ళ పొద్దులు నింపుకుని ఈ నాయలు పెద్దోళ్ళ. ఇలాగ మనలో వెనక్కొకడం గుమ్మికొకడం లాగబట్టే మనం చిన్నోళ్ళుగానే ఉండిపోతున్నాం, వాళ్ళు పెద్దోళ్ళు అయిపోతున్నారు. మన తోటి బెత్తలంతా పట్నంలో మహారాజులా బతుకుతున్నారయ్యా. పొగోడలు కూడా కొనుక్కుని ఎవరికి తలంచకుండా స్వతంత్రంగా బతుకుతున్నారు. ఆ స్వతంత్రం మనకి రావాలంటే ఇలాంటి పందికొక్కు నాయాల మీద తిరగబడి తీరాలయ్యా. మా ఎంగిలి కూడా తిని మా మీద తిరగబడతానంటావా? పట్టిందా ఏట్రా? చూస్తారా? ఊరుకుంటే నా మీద పడతాడు, తాగుకొట్టండి. సమంద్రం దొయ్యాలి. పొయ్యిలో ఇరిచి పెడతాను నాయాల.
పట్నంలో మనమే అమ్ముకున్నాం. మంచి పని చేసినవరా నరసింహ. తరతరాలుగా తలలుంచుకుని బతికేస్తున్న మన జనం తల ఎత్తుకునేటట్టు చేశాం. ఏనాటికైనా తెగింపే మన కష్టానికి ముగింపు. నా మనుషుల్ని కొడతాడా, నా మీద తిరగబడతాడా, నన్ను కాదని చేపల పట్టణంలో అమ్ముకుంటాడా? తరతరాల నుండి ఎరగని ఈ తిరుగుబాటు ఈ రోజు ఈ మనగాడు చేస్తాడా? తుపాకి తీసుకురా. తెస్తే పాలు లేకుండా చేస్తాను. వీడిని వీడి జాతి మొత్తాన్ని 6 నిమిషంలో లేకుండా చేయకపోతే నేను జగపతినే కాదు. బాబు, ఒక మనవి. ఏమిటి? ఈ నరసింహగాడికి ఈ మధ్యనే రూల్స్ తెలిసినట్టున్నాయి. వీడిని ఈసారికి వదిలేయటమే మంచిది. ఏమిటి? నా మీద తిరుగుబాటు చేసిన వాణ్ణి, నన్నింత దారుణంగా అవమానించిన వాణ్ణి ఊరికే వదిలేయాలా? వదిలేయాలి ప్రస్తుతానికి. ముందు చేపలు అమ్ముకుని రానివ్వండి. అయ్యా, ఈ బట్టలు కట్టుకో అయ్యా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? తెచ్చినా. తెచ్చాడు తొడుక్కో మావా. ఇట్లాంటి పండగ మళ్ళా రాబోతుందా చేయబోతుందా? ఏమే, ఈ చీర ఎలాగున్నదే? బాగున్నది. ఇదెవరికి? గంగి గాని దాని పిలు. నరసింహ నరసింహ నరసింహ, జగపతి మనుషులు వచ్చి మన గంగని ఎత్తుకెళ్ళిపోతున్నారు. నరసింహ, దండాలండి. కామాంధకారం కామందు గారు. ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఏదో తమరు సంతోషంలో ఉన్నారు కదా, పలకరించి పోదామని. పలకరించాగా తప్పో. ఇకనైనా నీ బతుకేదో నువ్వు బతుకు. మళ్ళీ మమ్మల్ని రెచ్చగొట్టావో నీకు నీ జాతికి భూమి మీద నూకలు చెల్లిపోతాయి. నీ అరుపులకి జెర్సీ ఓడెవడు లేడు ఇక్కడ. మా జాతికి స్వతంత్రం సంపాదించాను. నా పంతం నెగ్గింది, మా కట్టాలు తీరాయి, మా ఇష్టాలు సాగుతున్నాయి. ఏ నీతి జాతి లేనడివి ఇంకా మా మీద నీ బోడి పెత్తవేట్రా? నన్నే ఒరే అంటావా? తట్టు నాకు.
నడినెత్తిన కూకుంటే ఎందాక చేతులు కట్టుకు మొక్కేము తెట్టందాదుకు పట్టందాదును దోచే హక్కు లేదన్నాము స్వాతంత్రం వచ్చింది మన పంతం నెగ్గింది చెయ్యెత్తి కొత్తరా మన కష్టం తీరింది మన ఇష్టం సాగింది స్వాతంత్రం వచ్చిందిరా స్వాతంత్రం వచ్చింది ఈ రోజే తెలిసింది ఎన్నెల్లో కమ్మదనం పడుసు పిల్ల ఓర సూపులో చక్కదనం దొరికింది సిరుగాలి చల్లదనం నచ్చినోడి కౌగిలిలోని ఎచ్చదనం చీకటి తొలగి వచ్చింది బతుకు ఏమిటో తెలిసొచ్చింది స్వాతంత్రం వచ్చింది మన పంతం నెగ్గింది ఎత్తి కొత్తరా మన కష్టం తీరింది మన ఇష్టం సాగింది స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చింది పేదోళ్ల కోపం పెదాలకి సీటు, పల్లెోళ్ల కోపం పడవలకు సీటు. చింకివో మంకివో ఎన్నాళ్ళు మన బతుకులు మనం బతికాం. ఇక మన బతుకుల్ని సపరేట్ చేస్తాడు రా కావుంది. ఈ పెద్దోళ్ళు మనల్ని బతకనయ్యారా. బతకనివ్వరురా ఉన్నోళ్ళు, పడవ సాగనివ్వరురా పెద్దోళ్ళు, పెద్ద పెద్దోళ్ళు, పెద్ద పెద్దోళ్ళు, పెద్ద పెద్దోళ్ళు. బతుకు బతకనివ్వరురా ఉన్నోళ్ళు, పడవ సాగనివ్వరురా పెద్దోళ్ళు, పెద్ద పెద్దోళ్ళు, పెద్ద పెద్దోళ్ళు, పెద్ద పెద్దోళ్ళు. ఎముకలే కొయ్యలుగా, నరాలే తాళ్ళుగా,
కట్టుకున్న పడవలనే తగలబెట్టినారురా ఎముకలే కుయ్యలుగా నరాలే తాళ్ళుగా కట్టుకున్న పడవలనే తగలబెట్టినారురా పేదోళ్ళ నోళ్ళలో మట్టి గొట్టినారురా మట్టి గొట్టినారురా బతకనివ్వరురా ఉన్నోళ్ళు పడవ సాగనివ్వరురా పెద్దోళ్ళు పెద్ద పెద్దోళ్ళు పెద్ద పెద్దోళ్ళు పెద్ద పెద్దోళ్ళు ఎలుతురెవడి సొమ్మురా నీరెవడి సొత్తురా ఎలుతురులో కలిగినోళ్ళే ఎలగాలంట ఎలుతురెవడి సొమ్మురా నీరెవడి సొత్తురా ఎలుతురులో కలిగినోళ్ళే ఎలగాలంట నీటిపైన ఆళ్ళ మాటే చెల్లాలంట చెల్లాలంట బతకనివ్వరురా ఉన్నోళ్ళు పడవ సాగనివ్వరురా పెద్దోళ్ళు పెద్ద పెద్దోళ్ళు పెద్ద పెద్దోళ్ళు పెద్ద పెద్దోళ్ళు కట్టలేసి నిలిపారా పాలు పోసి పెంచారా ఉప్పు నీట గాలికి పెరిగే చేపల పైన ఒళ్ళు వంచని సోమరిపోతుల పెత్తనాల బోడి పెత్తనాల బతకనివ్వరురా ఉన్నోళ్ళు పడవ సాగనివ్వరురా పెద్దోళ్ళు పెద్ద పెద్దోళ్ళు పెద్ద పెద్దోళ్ళు పెద్ద పెద్దోళ్ళు నిలపలేరు పొద్దు పొడుపును ఆపలేరు బతుకు పడవను చీకటెంత ముసిరిన గాని పొద్దు పొడుపు తప్పదురా నిలపలేరు పొద్దు పొడుపును ఆపలేరు బతుకు పడవను చీకటెంత ముసిరిన గాని పొద్దు పొడుపు తప్పదురా నిలువునా కాల్చిన గాని బతుకు పడవాగదురా బతుకు పడవాగదురా